హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ఒక చిన్న టాపిక్. ఏమంటే ఇప్పుడు ఇయ్యాల రేపు చాలామంది ఈ కార్‌లల్లో ప్రయాణిస్తున్నారండి. ఇదివరకు మనము బస్సులల్లో, ట్రైన్స్‌లో ప్రయాణించేవాళ్ళం. ఇప్పుడు వేరే ఊర్లకు వెళ్ళాలన్నా కార్‌లలో వెళ్తున్నారు. ఎందుకంటే చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. లగేజ్ ఏం మోయనవసరం లేదని. ఓకే. కార్‌లలో వెళ్ళేటప్పుడు ఒకవేళ మన టైం బాగలేకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరెళ్తున్నారు కారులో, హైవేలో ఎళ్తున్నారు. హైవేలో వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక పెడెస్ట్రియన్ అంటే కాలినడకన వెళ్ళే వాళ్ళు కానీ, మోటార్ సైకిల్‌లో వెళ్ళే వాళ్ళకి మీరు ఏదైనా పొరపాటున వాళ్ళని గుద్దినారనుకోండి హైవేలో. అయితే వాళ్ళు సివియర్‌గా ఇంజ్యూర్ అయినారు. లేదంటే సమ్‌టైమ్స్ వాళ్ళు చనిపోయినారు. అప్పుడు ఆ సందర్భంలో మనం ఎలా యాక్ట్ చేయాలి? అప్పుడు ఆ సందర్భంలో మీరు ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియేట్‌గా మీరు పక్కన బండి పార్క్ చేసేయాలి. అతను ఎవరైతే సివియర్ ఇంజ్యూరీ అయినారో అతనికి మీరు సహాయం చేయాలి. ఎటువంటి సహాయం చేయాలి? అతనికి లేపాలి, ఏదైనా నీళ్లు తాగిపించాలని. దానికంటే ముందు మీరు ఇమ్మీడియేట్‌గా అంబులెన్స్‌కి పిలిచాలండి. తర్వాత మీరు పోలీస్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. మీరు హిట్ చేసిన తర్వాత మీరు పానిక్ వచ్చి భయపడి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతే అది మీరు చాలా తప్పు. అది హిట్ అండ్ రన్ కింద వస్తుంది. అది వచ్చేసి నాన్ బెయిలబుల్ అఫెన్స్ అవుతుంది. మీరు వచ్చి ఇతనికి సహాయం చేసి అంబులెన్స్ని పిలిచి పోలీస్ వాళ్ళని పిలవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే యాక్సిడెంట్ జరుగుతుందో అక్కడ లోకల్లో ఉన్న మనుషులందరూ మిమ్మల్ని చుట్టుముడతారు. అప్పుడు మీరు ప్యానిక్ కాకూడదు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ కూడా చేయకూడదు. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అక్కడి నుంచి దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే పోలీస్ని ఇమ్మీడియట్గా కాల్ చేయాలి. మీరు ఇతనికి అంబులెన్స్లో పంపించేసేలా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ మీకు ఏం చేస్తుందంటే ఫస్ట్ మీ కార్ని సీజ్ చేస్తుంది. మీ కార్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెడుతుందండి. తర్వాత వచ్చేసి వాళ్ళు ఒక నోటీస్ ఇస్తారు పోలీసు వాళ్ళు. నోటీస్ ఇచ్చిన తర్వాత దీంట్లో టూ టైప్స్ ఉన్నాయి. మీరు వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలా? ఒకటి మీ ఆర్సీ ఇవ్వాలండి, ఒకటి మీ డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత మీది ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత ఇవన్నీ కాపీస్ ఇస్తారు. నోటీస్ దేంట్లో ఇస్తారు? మీకు అండర్ 304A ఐపీసీ సెక్షన్ కింద మీకు నోటీస్ ఇస్తారు. ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత మీకు అక్కడ ప్రొవిజన్ ఏముంటుంది అంటే మీకు స్టేషన్ బెయిల్, 2 బెయిల్స్ ఉంటాయి. ఒకటి స్టేషన్ బెయిల్, ఒకటి కోర్ట్ బెయిల్ అని ఉంటుంది. స్టేషన్ బెయిల్కి వచ్చేసి అక్కడ ఉన్న స్టేషన్ ఆఫీసర్ మీకు బెయిల్ ఇవ్వచ్చు. ఎట్లా బెయిల్? మీ ఓన్ షూరిటీ అంటే మీ సొంత షూరిటీతోని మీకు బెయిల్ ఇవ్వచ్చు. ఒకవేళ లేదు అండి మీరు వేరే స్టేట్ నుంచి వచ్చినారు, వేరే నుంచి వచ్చినారు, మాకు షూరిటీ కావాలా అంటే మీరు ఆ షూరిటీ కోసం ఇద్దరు మంది షూరిటీని ఇవ్వాలి. మీరు ఆ షూరిటీ ఎట్లా ఇవ్వాలా? వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ ఉండాలా. ప్రాపర్టీ ఉండి ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంటే మీ ట్యాక్స్ రిసిప్ట్, వాళ్ళ డాక్యుమెంట్స్ అది మున్సిపాలిటీ ఆఫీస్కి తీసుకెళ్ళి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ మీకు సైన్ చేసి ఆ షూరిటీ ఇస్తారనమాట. అంటే వీళ్ళ ప్రాపర్టీ ఇంత వాల్యూ చేసే ప్రాపర్టీ, జనరల్గా అయితే 1 lakh వాల్యూ ఉన్న ప్రాపర్టీని తీసుకెళ్తారు. ఈ ప్రాపర్టీ ఈ మున్సిపాలిటీ కింద, ఈ కార్పొరేషన్ కింద ఉంది అని సర్టిఫై చేసి ఇస్తారు. ఆ డాక్యుమెంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే మీకు రిలీజ్ చేసేస్తారు వాళ్ళు. అంటే పర్సనల్గా మీకు రిలీజ్ చేస్తారు, బట్ మీ వెహికల్ని అలాగే సీజ్ చేసి పెడతారు. మీరు అప్పుడు ఇమ్మీడియట్గా మీరు వెళ్ళాలా. నెక్స్ట్ స్టెప్ ఏమంటే వెహికల్ రిలీజ్ చేయాలి అంటే మీరు వీళ్ళు ఎఫ్ఐఆర్ రాస్తారు. ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత ఇది కంపల్సరీ, ఒకవేళ మనిషి చనిపోయినా సివియర్ ఇంజురీ అయినా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ లోకల్ ఆ స్టేషన్కి సంబంధించిన ఆర్టీఓకి పంపిస్తారు. మీరు ఆ ఆర్టీఓ దగ్గరికి వెళ్ళాలా. ఆర్టీఓ ఇప్పుడు అయితే డైరెక్ట్గా ఆన్లైన్లో పంపిస్తారండి వాళ్ళు.
ఇది వరకు పేపర్స్ రాసి పంపించేటోళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో ఆర్టీఓకి పంపిస్తారు. ఆర్టీఓ డిస్క్రిషనరీ వచ్చి బండినైనా చూస్తారు ఎక్కడ యాక్సిడెంట్ అయింది, ఎంత యాక్సిడెంట్ అయింది. లేదంటే వాళ్ళు ఫొటోస్ అవి చూసి కూడా వాళ్ళు మీ నో అబ్జెక్షన్ ఇస్తారండి. వాళ్ళు నో అబ్జెక్షన్ ఇచ్చే ముందు మీరు వెళ్ళి ఆర్టీఓని కలవాలండి విత్ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్. ఈ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు సీజ్ చేసి వాళ్ళు పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత కేసు అయ్యేంత వరకు మీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. దాని మీద మీకు 6 months వరకు మీరు ఎటువంటి బండి కూడా డ్రైవ్ చేయకూడదని కూడా చెప్తారు వాళ్ళు. అది దట్ ఈస్ ఎ డిస్క్రిషనరీ ఆఫ్ ఆర్టీఏ. ఇదైన తర్వాత ఈ మొత్తం ఇదైనా మీకు నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఈ ఎఫ్ఐఆర్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు మీకు కోర్టు నుంచి సమన్ వస్తుంది, మీరు వెళ్ళాలా. లేదంటే మీకు అడ్వకేట్ని మీరు హైర్ అన్న చేసుకోవచ్చు. దీంట్లో ఒక విషయం ఏం చెప్తానంటే మీకు జాగ్రత్తగా వినండి. మీరు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అక్కడి నుంచి పోకూడదు. హిట్ అండ్ రన్ కేసు ఎందుకంటే మీరు హిట్ చేసిన హైవేలో మీరు ఒక మనిషిని హిట్ చేసినా ఆ మనిషి చనిపోయినా కూడా అది బెయిలబుల్ అఫెన్సే. మీరు ఎటువంటి ఇంటెన్షన్ మీకు లేదు అతన్ని చంపాలని, అది బెయిలబుల్. మీరు ఒకవేళ అతన్ని కొట్టి మీరు వెహికల్ తీసుకొని పారిపోతే అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అవుతుంది. ఇందులో ఇంకొక ముఖ్య విషయం ఏమవుతుందంటే మీరు అక్కడి నుంచి వెళ్ళలేదు, బట్ మీరు యాక్సిడెంట్ చేసినప్పుడు మీరు ఇంటాక్సికెంట్ అంటే మీరు మందు ఏదైనా తాగి మీరు మత్తులో ఉంటే కూడా మీ అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద వస్తుంది. అది చాలా పెద్ద నేరం. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలా మీ సిచ్యువేషన్ వస్తే మీరు హ్యాండిల్ చేసుకోగలరు. ఎప్పుడే కానీ మీరు హిట్ అండ్ రన్ చేయకూడదు. నెక్స్ట్, తాగి అని ఇంటాక్సికెంట్లో మీరు వెహికల్ డ్రైవ్ చేయకూడదు. నెక్స్ట్, మీరు అక్కడ పోలీస్ స్టేషన్లో వెళ్ళిన తర్వాత కూడా పోలీసు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.